భారత రాష్ట్ర సమితి పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం వాహనదారులకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కోట్లాది ప్రజల త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పదంలో నడిపించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ ఓచుడో అనే నినాదంతో సాగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. 26 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో 13 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, తదుపరి 10 సంవత్సరాలు పాలక పార్టీగా కొనసాగుతూ అనేక చారిత్రక ఘట్టాలకు అభివృద్ధి నమూనాకు బీఆర్ఎస్ వేదికగా నిలిచిందన్నారు. మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మరి 2000 కేసీఆర్ మరి తెలంగాణ రాకపోతే ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఉండేనా? ఇలా తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేనా? ఇలా మరి అలాంటి కేసీఆర్ ను మరి మార్పు అని చెప్పి మరి ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు తెలంగాణ ఉన్న రోజులు జీవంగా ఉంటాడు. కేసీఆర్ గారు తెలంగాణ గుండె రక్తం, తెలంగాణలో ఒక భాగం వారు. మరి తెలంగాణ అంటే నీళ్లపై నియామకాలపై నాడు కేసీఆర్ గారు మరి 2001లో తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27 నాడు నాటి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి మరి యొక్క తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నిదానం మరి అందుకొని ఈ గులాబీ జెండాను ఏర్పాటు చేసి ఒక్కడిగా బయలుదేరి ఆనాడు సమైక్య పాలన వివక్ష సందర్భంగా ఈనాడు గౌరవ మాజీ చైర్పర్సన్ గాని, సీనియర్ నాయకులు మనరెడ్డి గారు గాని, మాజీ ప్రజాప్రతినిధులు గాని, మా ఉద్యమకారులు గాని, మా నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజలకు వారి వెనుండే పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, ఈ గులాబీ జెండా అని ఘంటాపథంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా గులాబీ సైనికులకు, మా మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ మాజీ తాజా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ యూత్ విభాగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని మరి పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలో భాగంగా మరి శుభాకాంక్షలు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్ లో కావచ్చు, ఈరోజు మహిళలు కావచ్చు, ఈరోజు ప్రతి ప్రజానికం కూడా బాధపడతా ఉంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన 100 రోజులు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 100 రోజులు కాదు, 1000 రోజులు గడిచినాయి. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా కనబడటం లేదు. ఈరోజు తులం బంగారం ఏమైంది? కళ్యాణ లక్ష్మి ఏమైంది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్కూటీలు ఏమైనాయి? 13 డిక్లరేషన్స్ అన్నావు, బీసీ డిక్లరేషన్స్ అన్నావు, ఈ డిక్లరేషన్ అది ఇది అని చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ నడుపుతున్న ఈ పార్టీ ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం చేసుకొని, స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని, ఒకసారి ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు మన పార్టీ నాయకుడు కేసీఆర్ గారు వారి డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ఒక పార్టీ జెండా పట్టుకొని మన ప్రజల్లోకి వెళ్తూనే రేపు ప్రభుత్వం